టెట్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఈరోజు మనం సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనేటువంటి టాపిక్కు సంబంధించి చాలా ఈజీ లాజిక్స్ను నేర్చుకోబోతున్నాం. మీరు జస్ట్ ఈ టేబుల్ను, లాజిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేసే లోపే మీకు అర్థమైపోతుంది ఇంత ఈజీనా అని. రైట్, వాస్తవంగా ఇది చాలా టఫ్ అయినటువంటి టాపిక్, బట్ దాన్ని చాలా సరళీకరణం చేయడం జరిగింది, సింప్లిఫై చేశాను. ఒకసారి గమనించండి. ఇందులో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనుకున్నాం కదా. సో ఒకసారి టైప్ చూడండి. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. సరళ వాక్యం, సంయుక్త వాక్యం, సంక్లిష్ట వాక్యం. అయితే మనకి ఎగ్జామ్లో బిట్ ఎలా ఇస్తాడంటే ఈ విధంగా అడుగుతాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఐడెంటిఫై ద సెంటెన్స్ టైప్, ఇక దీన్ని ఇది ఏ టైప్ అంటాడు, సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా అని అడుగుతాడు. సో రికగ్నైజ్ చేయడం అనేటువంటిది ఎంత ఈజీగా ఉందంటే అంత ఈజీ. ఏం లేదు, సింపుల్ సెంటెన్స్ అంటే ఇక ఈ విధంగా ఉంటుంది. ఇది ఈ సింపుల్ సెంటెన్స్ అర్థం కావాలంటే ఫస్ట్ ఈ రెండు తెలిస్తే చాలు మనకు. రైట్, ఒకసారి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్, అంటే సింపుల్ సెంటెన్స్లో ఎటువంటి లింకర్స్ ఉండవు మోస్ట్లీ. అదే కాంపౌండ్ సెంటెన్స్ అయితే ఇగో ఫర్ కానీ, అండ్ కానీ, నార్ కానీ, బట్ కానీ, ఆర్ కానీ, ఎట్ కానీ, సో కానీ వీటితోటి కనుక వాక్యం జాయింట్ చేయబడితే అది కాంపౌండ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ వర్క్డ్ హార్డ్ బట్ ఐ ఫెయిల్. ఇక్కడ ఏముంది, బట్. సో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, ప్రేజ్. సో ఇక్కడ మనకు బట్ ఎక్కడుంది, ఇదిగో ఇక్కడుంది. రైట్, కనబడట్లేదా? గమనించండి, ఇప్పుడు కనిపిస్తున్నాను. బట్ అంటే ఇది ఏ సెంటెన్స్ అవుతుంది, ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, అంతే. సో మరి ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఎలా గుర్తుపట్టుకోవాలి మేము అంటే దానికి కూడా లాజిక్ రెడీ చేశాను. ఫ్యాన్ బాయ్, FAN ఫ్యాన్, BOY బాయ్. అలా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకున్న ఈజీనే. అయితే ఒకసారి ఆ ఫ్యాన్ బాయ్ ఎలా అప్లై అవుతుందంటే ఫ్యాన్, F అంటే ఫర్, A అంటే అండ్, N అంటే నార్, B అంటే బట్, O అంటే ఆర్, S అంటే సో, Y అంటే ఎట్. అర్థమైంది కదా? సో ఆ విధంగా అంత ఈజీ. ఫ్యాన్ బాయ్ ఉంటే అదేమవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇవి గుర్తుకున్నాయి కాబట్టి మిగతా వీటితోటి జాయింట్ అయినా అదేమవుతుంది, కాంప్లెక్స్. కాకపోతే అవి కూడా చెప్తా. బికాస్, ఇఫ్, దో, ఆల్దో, రైట్, వెన్, బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, అన్లెస్, హూ, విచ్, దట్ ఇవి ఉంటే అదేమవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అది మనకు ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు, ఇది చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను నేను. బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ వీ స్టేడ్ హోమ్. సో ఇందులో మనకు లాజిక్ ఏంటిది, బికాస్ ఎక్కడుంది, ఇదిగోండి. సో అదేమవుతుంది, కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ సెంటెన్స్. ఇంత ఈజీ. రైట్, లాజిక్ అర్థమైంది కదా? మరొక్కసారి లాజిక్ జస్ట్ అలా గుర్తు చేసి వెళ్ళిపోదాం. సింపుల్ సెంటెన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ ఏవి లేకుండా ఉంటే అదే సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ ఫ్యాన్ బాయ్ అంటే ఫర్ కానీ, అండ్ కానీ, నార్ కానీ, బట్ కానీ, ఆర్ కానీ, ఎట్ కానీ, సో కానీ ఇచ్చినటువంటి సెంటెన్స్లో అవి కనబడితే అది కాంపౌండ్ అవుతుంది. ఇవి కనబడితేనేమో కాంప్లెక్స్ అవుతుంది. సో బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అవి గుర్తుండిపోతాయి. రైట్, గమనించండి. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇది నీట్ వాక్యం. ఇందులో ఎటువంటి లింకర్స్ లేవు, అంటే అదేమవుతుంది, సింపుల్. ఓకే, అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఐ వర్క్డ్ హార్డ్ బట్ ఐ ఫెయిల్డ్. సో ఇక్కడ ఏముంది, బట్ ఉంది. బట్ ఎక్కడుంది, ఇక్కడ. అంటే అదేమిటిది, కాంపౌండ్. సో కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ వీ స్టేడ్ హోమ్. సో బికాస్ ఎక్కడుంది, ఇక్కడ. అదేమవుతుంది, కాంప్లెక్స్. సో ఆన్సర్ కాంప్లెక్స్. మీరు సందేహపడాల్సిన అవసరమే లేదు, ఈజీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. విచ్ కంజంక్షన్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ కాంపౌండ్ సెంటెన్స్. కింద ఇచ్చినటువంటి వాటిలలో కాంపౌండ్ సెంటెన్స్లలో ఉపయోగించేది ఏది, బికాస్, ఆల్దో, అండ్, ఇఫ్.
సో మనకు అడిగింది ఏంటిది? కాంపౌండ్. కాంపౌండ్లో గుర్తుపెట్టుకోండి ఏమేమి ఉన్నాయి? బికాజ్. ఇందులో బికాజ్ ఉందా? లేదు, అంటే ఇది కాదు. ఆల్దో ఇది కాదు. అండ్ ఉందా? ఉంది. సో ఇది కాంపౌండ్లో అండ్. నెక్స్ట్ ఆల్రెడీ మనకు ఫ్యాన్ బాయ్ రూల్ ఉంది కదా, ఫ్యాన్ బాయ్స్, అలా గుర్తుపెట్టుకోండి. కాకపోతే బి ఇందులో ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి అలా. నెక్స్ట్, విచ్ కంజంక్షన్ ఈజ్ యూజువల్లీ ఇంట్రొడ్యూస్ ఇన్ కాంప్లెక్స్ సెంటెన్స్? బట్, ఆర్, బికాస్, సో. ఇందులో దేనికి సంబంధించి? కాంప్లెక్స్కి సంబంధించి ఏది అంటున్నాడు. సో గమనించండి, బికాస్. టేబుల్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ సింపుల్ సెంటెన్స్ కంటైన్. సింపుల్ సెంటెన్స్లో ఏముంటాయి? 2 మెయిన్ క్లాసెస్, 1 ఇండిపెండెంట్ క్లాస్, 1 డిపెండెంట్ క్లాస్, 3 క్లాసెస్. ఓకే, 1 ఇండిపెండెంట్ క్లాస్. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? 1 ఇండిపెండెంట్ అంటే 1 మెయిన్ క్లాస్ మాత్రమే ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఒకటే సెంటెన్స్, అది ఒకటే మెయిన్ క్లాస్ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్, హీ కేమ్ అండ్ హీ సాట్ డౌన్. సో అది ఏ సెంటెన్స్? రైట్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, ప్రేజ్. ఇక్కడ ఏముంది? జాయింట్ దేనితో అయింది? అండ్ తోటి అయితే ఏంటిది? అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఇక్కడ. సో అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్. ఇఫ్ ఉన్నది, సో ఇగో ఇఫ్ ఉంటే అది ఏమవుతుంది? కాంప్లెక్స్. సో కాంప్లెక్స్. విచ్ సెంటెన్స్ ఈజ్ సింపుల్? ఇందులో సింపుల్ ఏది? సింపుల్ సెంటెన్స్ ఒకసారి చూద్దాం. ఐ వాస్ టైర్డ్ సో ఐ స్లెప్ట్. సో ఇది కాదు, ఎందుకంటే అది 2 సెంటెన్సెస్ ఉన్నాయి. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. నెక్స్ట్ ఇది ఓకే. బికాస్ ఐ వాజ్ ఇల్ ఐ స్టేడ్. ఇక్కడ బికాజ్ ఆల్రెడీ ఉపయోగించిండు, 2 సెంటెన్స్లు ఉన్నాయి. హీ కేమ్ అండ్ లెఫ్ట్, ఇది కూడా కాదు. సో సింపుల్గా ఉన్నటువంటిది ఏది? ఇది. సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫ్యాన్ బాయ్ స్టాండ్ ఫర్. ఇది ఎగ్జామ్లో ఇవ్వడు, కాకపోతే మీకు గుర్తుండడం కోసం ఫ్యాన్ నేను ఇచ్చా ఓన్గా. ఫ్యాన్ బాయ్ స్టాండ్స్ ఫర్ దేనికి? అది కోఆర్డినేషనా, సబార్డినేషనా, రిలేటివ్ ప్రొనౌనా, ఆర్టికలా? ఇది కాంపౌండ్కు సంబంధించినటువంటి సెంటెన్స్లు. సో కోఆర్డినేషన్, కంజంక్షన్ అంటాం. రైట్, కాంపౌండ్లో ఉపయోగించే కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, అలా గుర్తుపెట్టుకోండి. ఆల్దో హీఈస్ పూర్ హీఈస్ హానెస్ట్. సో ఇందులో ఇది ఏ సెంటెన్స్ అంటున్నాడు? ఆల్దో ఎక్కడుంది మనకు? ఇదిగోండి ఇక్కడ. అంటే మనకి టేబుల్ ఒకటి గుర్తుకుంటే చాలు. రైట్, సో అదేమవుతుంది ఇప్పుడు? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. రైట్, అది ఏమవుతుంది? కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్, ద బాయ్ ఓన్ ద ప్రైజ్. సో ఇది ఏ సెంటెన్స్? ఇందులో ఏమన్నా కంజంక్షన్ ఉపయోగించబడినవే? ఇందులో ఉపయోగించకపోతే ఏమవుతుంది? అది సింపుల్ సెంటెన్స్. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. సో అందులో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, షీ కుక్ డిన్నర్ అండ్ షీ వాష్డ్ ద డిషెస్. సో ఇక్కడ గమనించండి, అండ్ ఉన్నది. అండ్ ఉంటే అది ఎందులో ఉంది? అండ్ కాంపౌండ్లో ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే కాంపౌండ్ అవుతుంది. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్లు మనం నేర్చుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. విచ్ సెంటెన్స్ ఈజ్ కాంప్లెక్స్? ఇచ్చినటువంటి వాటిలలో కాంప్లెక్స్ ఏది? ఎలా తిరగలు అడిగినా టేబుల్ గుర్తుకుంటే చాలు మనకు. రైట్, గమనించండి. హీ ఈజ్ ఆనెస్ట్. ఐ కేమ్ బట్ హీ లెఫ్ట్. వెన్ ద బెల్ ర్యాంగ్ ద స్టూడెంట్స్ ఎంటర్డ్. షీ డాన్సెస్ వెల్. సో ఇందులో కాంపౌండ్ ఏది అంటే మనం ఫస్ట్ అది వెతుక్కోవాలి, అందులో ఉన్నటువంటి కంజంక్షన్ వెతుక్కోవాలి. సో ఇక్కడ గమనించండి, వెన్ ఉన్నది. ఇందులో WH వర్డ్లో వెన్ ఉంది చూడండి, అంటే అది ఏమవుతుంది? కాంప్లెక్స్ అవుతుంది. రైట్, కాంప్లెక్సే మనకు అడిగింది. నెక్స్ట్, ద టీచర్స్ ప్రైజ్డ్ ద స్టూడెంట్స్. ఇది ఏంటిది అంటున్నాడు. సో ఇది డైరెక్ట్ గమనించండి, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, ఇంట్రాగేటివ్. సో ఇవి కానీ ఉపయోగించకపోతే అది ఈ సెంటెన్స్ అవుతుంది. సో ఇందులో ఉపయోగించాడు, అవి ఉపయోగించలే, కాబట్టి అదేమవుతుంది? సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఐ వాజ్ హంగ్రీ సో ఐ ఏట్.
నాకు ఆకలింది కాబట్టి నేను తిన్నా. సో ఇక్కడ గమనించండి, ఇందులో మనకు ఉన్నటువంటి క్లూ వర్డ్ ఏంటిది? సో. ఇక్కడ గమనించండి, సో అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇప్పుడు అంటే అది కాంపౌండ్ అవుతుంది. సో కాంపౌండ్. రైట్. లాజిక్ తెలిస్తే ఇంత ఈజీ. వాస్తవంగా ఈ టాపిక్ చాలా 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 టఫ్ అయినటువంటి టాపిక్. రైట్. నెక్స్ట్, విచ్ ఈజ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏది అంటే బికాస్. హూ ఓన్ ద రేస్ ఈజ్ అన్నోన్. సో ఇక్కడ గమనించండి, ఇది ఏ సెంటెన్స్ అంటున్నాడు. మనకున్న లాజిక్ ఏంటిది? హూ. రైట్. హూ ఎందులో ఉంది? ఇదిగోండి. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. రైట్. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ హ్యాస్ ఓన్లీ వన్ ఫైనైట్ వర్బ్. ఓన్లీ వన్ ఫైనైట్ వర్బ్ అని ఏది చెప్పుకున్నాం మనము? సింపుల్ సెంటెన్స్. ఓకే. రైట్. ఒకసారి చూద్దాం. షీ రైట్స్ లెటర్, షీ కేమ్ అండ్ సాడ్, షీ కమ్ అండ్ విల్ గో, ఐ టైర్డ్, ఐ ఫెయిల్. సో గమనించండి, ఇక్కడ రైట్స్ ఒక్కటే ఉంది, ఇక్కడ ఫైనైట్ వర్బ్. ఇక్కడ కేము, ఇక్కడ సాట్ 2 ఉన్నాయి. ఇక్కడ కమ్ము, ఇక్కడ గో 2 ఉన్నాయి. ఇక్కడ టైర్డ్, ఇక్కడ ఫెయిల్డ్ ఈ 2 ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఒకటే ఉన్నది, ఫైనైట్ వర్బ్ ఉన్నది ఏది మరి అంటే ఈ సెంటెన్స్. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇంకా చాలానే కలవు. సో పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయగలరు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు.